తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో కోతులు బీభత్సం సృష్టించాయి. స్కూల్కు వెళ్లి వచ్చిన విద్యార్థిపై ఒక్కసారిగా 10 కోతులు దాడి చేశాయి. దాడిలో బిల్డింగ్ పై నుంచి కిందకి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చేర్పించడంతో విద్యార్థికి ఆపరేషన్ చేశారు. వెళ్ళడానికి దారిలోకి ఇక్కడ నుంచి అక్కడ దూకేసాడండి. చొక్క పట్టుకు లాగేసేయండి అబ్బాయి. మేము ఇక్కడ రాణి గారి ఇంట్లో టీచర్ రాణి గారి ఇంట్లో అద్దెకు ఉన్నామండి. మేము 5 స్టేర్లోకి వచ్చేటప్పటికి ఒక్కసారిగా కోతులు 10 కోతుల వరకు వచ్చి బాబు మీద పడిపోయాయండి. ఎంతోమందికి ఇలాగే జరుగుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. 5 స్టేర్ నుంచి కిందకి దూకేశాడండి బాబు. వెన్నుపూసకి దెబ్బ తగిలిందండి, తర్వాత చెయ్యి విరిగిపోయిందండి. ఇంకా తలకి ఏదైనా ఇంకా పెద్ద ప్రమాదం ఏదైనా జరిగితే మా పరిస్థితి ఏంటండి? మేమేదో లేని స్థితిలో నుంచి వచ్చేదో మాకు ఉన్నంతలో మేము పిల్లలు చూసుకుంటున్నాం. ఇలాంటివి తగిలితే పెద్ద పెద్ద అయితే మేము ఎలా మేము భరించాలి? దగ్గర 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుగుతున్నాయంటే మరి కనీసం పంచాయతీ వాళ్ళు పట్టించుకోలేదా? లేదండి. 50-60 కోతుల వరకు ఉన్నాయండి. అప్పటికే పొద్దున్న 10 గంటల నుంచి ఉన్నాయండి. బాబు కిందే ఉండిపోయాడండి. 1 గంట అయిపోయింది, స్కూల్కి బస్సు వచ్చేస్తుంది అని చెప్పేసి పైకి వచ్చాడండి. పైకి వచ్చేటప్పటికి అమ్మ కోతులు ఉన్నాయి, పైకి వెళ్ళొద్దు అని అన్నాడు. సరే మనం జాయిగా వెళ్దామమ్మ, పర్వాలేదు వెళ్ళిపోయినాయి అని మేము చూసుకున్నాం. కోతులన్నీ వెళ్ళిపోయినాయి. గ్రామం అండి మాది. మా గ్రామంలో 2 సంవత్సరాల నుంచి కోతులు బెడద ఎక్కువైంది. ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు. ఈరోజు నిన్న ఒక ముస్లిం కుర్రవాడిని కరిచింది. అతనికి చాలా ప్రమాదం అయ్యింది. ఆడవాళ్ళు పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. నేను కాకుండా చాలామంది మా గ్రామస్తులు కంప్లైంట్ చేసినా అసలు పంచాయతీ బోర్డు పట్టించుకోవట్లేదు. మా గ్రామంలో అసలు పంచాయతీ బోర్డు ఉందా లేదా? అసలు ఉంటే ఈ కోతులు గొడవ కూడా తీర్చలేనప్పుడు ఇంకెందుకు? వార్డు సభ్యులు కానీ ప్రెసిడెంట్ గారు కానీ దృష్టి పెట్టి ప్రజల్ని కోతుల నుంచి కాపాడవలసిందిగా కోరుతున్నాం.